టీవీ మీడియా. తెలంగాణ రాజకీయ నేతల్లో సీనియర్ నేత అయిన ఈటెల పేరు పొలిటికల్ సర్కిల్స్ లో తాజాగా మారుమరుగుతుంది. గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాట వలన ఈటెల ఇమడలేకపోతున్నారనే వార్తలు వినిపించాయి. ఆయనను గత కొద్ది నెలలుగా బీజేపీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ ఆయన ఆ వార్తలను పలుమార్లు కొట్టిపారేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తాజాగా మున్సిపల్ ఎన్నికల ముందు ఈటెల రాజేందర్ మళ్లీ బీఆర్ఎస్ లకు వెళుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే దీనిపై ఈటెల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఈటెల ప్రస్తుతం బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ పై ఈటెల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన దగ్గర నుండే కేసీఆర్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయం నుండి సమకాలికులుగా మెలిగిన ఈటెల కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈటెల తెరాస పార్టీకి దూరం అవుతూ వచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఈటెల బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ నుండి గెలుపొందడం, అప్పటి నుండి రాజేందర్ ఏది మాట్లాడినా అందులో కేసీఆర్ టార్గెట్ గా వ్యాఖ్యలు కనిపిస్తుండేవి. తాజాగా బీజేపీ ఎంపీ ఈటెల మాజీ సీఎం కేసీఆర్ ను మా బాస్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్గిరిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ఈటెల మాట్లాడుతూ ప్రజలే తనకు అండగా ఉన్నారని, తనతో ఉంటే లాభమే తప్ప నష్టం లేదని అన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ను మా బాస్ అనడంతో సభలో ఒక్కసారిగా జై కేసీఆర్ అనే నినాదాలు వినంటాయి. కేసీఆర్ కు జై కొట్టిన ఈటెల వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇదే వీడియో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతుంది. తెలంగాణ బీజేపీలో నేతల తీరే రాష్ట్రంలో బీజేపీని అధికారానికి దూరంగా నెట్టుతోందట. ఒకానొక దశలో అధికార కాంగ్రెస్ కి బీజేపీనే ప్రత్యామ్నాయం అనే స్టేజ్ కి వెళ్ళింది. కానీ సీన్ కట్ చేస్తే మూడో స్థానాన్ని కూడా దిక్కు లేకుండా దిగజారింది. తాజాగా తెలంగాణ బీజేపీలో బండి వర్సెస్ ఈటెల రచ్చ మరో మలుపు తిరుగుతుంది. ఈటెలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. దానిపై ఈటెల పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలు తెలుసుకుంటారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీటిపైన పార్టీ తెలుసుకుంటుందని, టైం విల్ డిసైడ్ అని వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల్లోనే తాను బిగ్ బ్లాస్ట్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. హుజూరాబాద్ లో తన కేడర్ కు అన్యాయం జరిగితే తాను ఊరుకునేది లేదని కొంతకాలంగా ఈటెల రాజేందర్ బహిరంగంగానే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా కేసీఆర్ ని మా బాస్ అంటూ ఈటెల చెప్పడం, ఇక ఆయన బీజేపీపై గుడ్ బై చెప్పి త్వరలో సొంత గుడైన బీఆర్ఎస్ లకు చేరుతున్నారనే వార్తలకు బలం చేకూరినట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈటెల తిరిగి కేసీఆర్ గుట్టుకి చేరొచ్చనే వార్తలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షికారులు చేస్తున్నాయి. మరి ఈటెల ఈ వార్తలపై స్పందించాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.